హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ ఆర్బీఐ విధులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులు. క్యాష్. క్యాష్ అనే పదం మొట్టమొదటిగా పుట్టింది కొసు అనేటువంటి ఒక తమిళ్ పదం నుంచి పుట్టింది. ఇండియాలో మొదటిసారిగా రూపాయి నాణ్యాన్ని ప్రవేశపెట్టింది పేర్షా సూరి. సంస్కృత భాషలో రూపా అనగా సిల్వర్. బ్రిటిష్ గవర్నమెంట్ మొట్టమొదటిగా రూపీని ప్రవేశపెట్టింది 1834. బ్రిటిష్ గవర్నమెంట్ రూపీని కరెన్సీగా ప్రవేశపెట్టింది 1861. ఫస్ట్ సారి పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఆఫ్ బెంగాల్. ఇండియాలో మొదటి పేపర్ కరెన్సీ వాల్యూ 5 రూపీస్. కాయిన్ ఏజ్ యాక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1906. ఈ కాయిన్ ఏజ్ యాక్ట్ ప్రకారం 1 రూపీ నోటు ముద్రించాల్సిన అధికారం కేంద్ర బ్యాంకుకి మాత్రమే ఉంటుంది. కరెన్సీ నోటు ముద్రణలో ఎవరు పర్మిషన్ తీసుకోవాలి అంటే ఆర్బీఐ యాక్చువల్గా కరెన్సీ నోటు ముద్రణలో ఆర్బీఐ అనేది పర్మిషన్ అనేది ఇస్తుంది. అలాగే ఆర్బీఐ ఎవరి దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 1 రూపీ నోట్పై ఉన్న సిగ్నేచర్ ఎవరిది అంటే ఆర్థిక శాఖ కార్యదర్శి. కరెన్సీ నోట్పై సిగ్నేచర్ చేయడాన్ని అంటే సిగ్నేచర్ చేయడాన్ని ఏమంటారు అంటే ఐ లవ్ యూ. చట్టబద్ధ ద్రవ్యం చలామణి అగు నగదుకి ఇంకొక పేరు ఏమిటంటే ఫియట్ మనీ. చట్టబద్ధమైన ద్రవ్యం. కరెన్సీ నోటుపై అశోక చక్ర ముద్రణ ఆరంభం ఎప్పుడు జరిగింది అంటే 1953. కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో ముద్రణ ఎప్పుడు ప్రారంభం అయిందంటే 1996. దశాంశ పద్ధతి అనగానే ఏంటి అంటే 1 రూపీ ఈక్వల్ టు 100 పైసే. దీన్నే దశాంశ పద్ధతి అంటారు. ఈ దశాంశ పద్ధతిని 1957లో ప్రారంభించారు. దీనికి ఒక పేరు ఉందన్నమాట. దాన్నే కనీస నిల్వల పద్ధతి అంటారు. కనీస నిల్వల పద్ధతి అంటే 200 crores ఈక్వల్ టు 115 కోట్ల బంగారం ప్లస్ 85 కోట్ల ఫారెన్ కరెన్సీ. అంటే 200 కోట్లు భారతదేశం దగ్గర ఉన్నది అంటే దాంట్లో 115 కోట్ల బంగారం ఉంటుంది, 85 కోట్లు ఫారెన్ కరెన్సీ అనేది ఉంటుందన్నమాట. నూతన కరెన్సీ ముద్రణకు ఆధారం ఏంటి అంటే వస్తు సేవల ఉత్పత్తి, బడ్జెట్ లోపము, మూడవది ద్రవ్యోల్బణము, నాలుగవది బంగారు నిల్వలు. ఇవన్నీ కూడా నూతన కరెన్సీ ముద్రణకు ఆధారంగా తీసుకుంటారు. ద్రవ్య యొక్క సరఫరా పెరిగితే ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. ఒక రూపాయికి విశిష్ట చిహ్నము ఎవరు రూపొందించారంటే దేవనాగరి లిపిలో రూపొందించడం జరిగింది. అతని పేరు డి ఉదయ్ కుమార్. ఇతను 2010లో జూలై 15న ఈ లిపిని విశిష్ట చిహ్నాన్ని అతను తయారు చేశాడు. ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. సిగ్నరేజ్ అనగా కేంద్ర బ్యాంకు నోట్లు జారీ వలన ఆర్జించిన లాభం. సిగ్నరేజ్. కేంద్ర ఆర్థిక శాఖ కూడా కాయిన్ ముద్రణలో లాభం అనేది పొందుతుంది. అంటే కేంద్ర ఆర్థిక శాఖ కూడా కాయిన్ ముద్రలో లాభం అనేది పొందుతుంది. అంటే గవర్నమెంట్ కాయిన్స్ ముద్రలో కూడా లాభం అనేది పొందుతుంది అన్నమాట. ఆర్బీఐ బ్యాంకర్స్కి బ్యాంక్. ఆర్బీఐ అనేది బ్యాంకర్స్కి బ్యాంక్. ఆర్బీఐ విధులు: 1. బ్యాంక్స్ వద్ద క్యాష్ని ఆర్బీఐ డిపాజిట్స్గా స్వీకరిస్తుంది. 2. బ్యాంకుకి రుణాలు ఇస్తుంది. 3. కమర్షియల్ బ్యాంక్ బిల్స్పై డిస్కౌంట్ చేసి రుణాలు కూడా ఇస్తుంది అన్నమాట. ఆర్బీఐ గవర్నమెంట్కి రుణాలు అందించే విధానాలు అంటే ఆర్బీఐ గవర్నమెంట్కి ఒకవేళ రుణాలు ఇస్తే
అవి ఏ విధంగా ఉంటాయంటే ఒకటి ట్రెజరీ బిల్స్, 2 గవర్నమెంట్ సెక్యూరిటీస్, 3 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ అంటే వేస్ అండ్ మీన్స్ అనేటువంటి ఈ 4 పద్ధతులతో గవర్నమెంట్స్కి బ్యాంక్ అనేది రుణాలు ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఫెరా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఫెరా ప్రకారము దేశ ప్రజలు ఉంచవలసిన ఫారిన్ కరెన్సీ $5 మాత్రమే. ఫెరాని ఏ విధంగా మార్చారంటే ఫెమాగా మార్చారు. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఫెమా ప్రకారం ఆర్బీఐ అనుమతి లేకుండా ఫారెన్ కరెన్సీని కలిగి ఉండరాదు. అంటే మనము ఫారెన్ కరెన్సీ కలిగి ఉండాలి అంటే ఆర్బీఐ పర్మిషన్ అనేది మనం తప్పకుండా తీసుకోవాలి. నెక్స్ట్ నాబార్డ్ ఏర్పాటు ఇప్పుడు జరిగింది 1982. నాబార్డ్ని ఏర్పాటు చేసింది ఆర్బీఐ. నాబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ subscribe my channel and support me. Thank you.